నమస్కారం. ఈరోజు సుఖీభవలో బాధ్యతల బరువుతో కుంగే వారికి రస్టాక్స్, పేగుల్లోని బ్యాక్టీరియాతో ఆయుష్ వృద్ధి, రైస్ చికిత్సతో మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం, గుండెకు సర్జరీలు సవాళ్లు, ఇంకా హెల్త్ టిప్. ఆరోగ్యానికి చికిత్స చేయడంలో వ్యాధితో పాటు వ్యక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవడం అన్నది మనకొక్క హోమియో వైద్యంలోనే కనిపిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి శారీరక మానసిక ప్రవృత్తులను కూడా గమనంలో ఉంచుకుని ఔషధాలను ఎంపిక చేసి వాడుతూ ఉంటారు హోమియో వైద్యులు. బాధ్యతల బరువుతో తీరని మనోవ్యధతో కుంగిపోయే వారికి, ఎప్పుడు అస్థిమితంగా కదిలే వారికి రస్టాక్స్ని ఒక మేలైన ఔషధంగా చెబుతారు నిపుణులు. రస్టాక్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రస్టాక్స్ వృక్ష తరగతికి చెందిన ఔషధం. విషపూరితమైన పాయిజన్ ఓక్ అనే మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. మితిమీరి శ్రమపడి ఆపై కండరాల నొప్పుల వంటి బాధలు కొని తెచ్చుకునే వారికి రస్టాక్స్ను ఒక మంచి ఔషధంగా చెబుతుంది హోమియో వైద్యం. తీరని మనోవ్యధకు గురై బాధపడే వ్యక్తులకు, ఎప్పుడూ అస్థిమితంగా కదిలే వాళ్లకు రస్టాక్స్ను తప్పక గుర్తుంచుకోవాలి. కదలికలు చేస్తున్నప్పుడు మొదట్లో నొప్పులు బాధించినా ఆ తర్వాత నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా అనిపిస్తుంటుంది. రస్టాక్స్ ఔషధం గురించి పూర్తి వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. రోగం అనగానే మనం ఆలోచించేది ఏమిటంటే శరీరంలో బాధ ఎక్కడ ఉన్నది, ఏ రకమైన బాధ ఇది, అవయవంలో ఏ కణాల్లో ఏం బాధలు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. వ్యాధి ఏదైనప్పటికీ ఆ వ్యాధి పట్ల ఆ వ్యక్తి రియాక్ట్ అయ్యే తీరు, ప్రవర్తించే తీరు ముఖ్యం. ఎందుకు అంత ముఖ్యం అంటే, న్యూమోనియా ఉందనుకోండి, అది కుడివైపునే ఉందనుకోండి, అంటే కుడి ఊపిరితిత్తులు, ఆ కుడి ఊపిరితిత్తులో న్యూమోనియా ఉంటే కుడి ఊపిరితిత్తు ఆ న్యూమోనియా ఉన్న వైపు పండుకోవాలి అనుకుంటాడు ఒక అతను. పండుకుంటే హాయిగా ఉంటుంది, దగ్గు తగ్గుతుంది, సుఖంగా ఉంటుంది. న్యూమోనియా వ్యక్తి, రెండో వ్యక్తి ఆ వైపు పండుకోవటం ఇష్టం ఉండదు, బాధలు ఎక్కువ అవుతుంటాయి. కుడివైపు న్యూమోనియా అంటే ఎడమవైపు తిరిగి పండుకుంటాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, వ్యాధి న్యూమోనియా వ్యక్తులు ఇద్దరు, ఒక న్యూమోనియా వ్యక్తి ఏమో రెండో వైపు పండుకుంటున్నాడు, అంటే వ్యాధి లేని వైపుకి తిరిగి పండుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఏమో వ్యాధి ఉన్నవైపు పండుకుంటున్నాడు. ఒక వ్యక్తికి దాహం ఎక్కువగా ఉంటుంది, రెండో వ్యక్తికి దాహం చాలా తక్కువ ఉంటుంది, ఉండకపోవచ్చు కూడా మూడో వ్యక్తికి. ఇవన్నీ వ్యక్తిగతమైన తేడాలు. దీనివల్ల ఏమవుతుందంటే ఇచ్చే ఔషధాలు కూడా మారిపోతాయి. ఈ ఔషధాలని ఔషధ ధర్మాలని మానవులపై ప్రయోగం చేసి మానవులు ఎలా రియాక్ట్ అవుతారు వ్యాధికి తెలుసుకుని ఆ లక్షణాలన్నీ కూడా రికార్డు చేసుకోవాలి ముందు. అంటే ఔషధాలని పరిశీలించేటప్పుడు ఈ ఔషధం యొక్క ఫిజికల్ క్వాలిటీస్, కెమికల్ క్వాలిటీసే కాకుండా ఆ ఔషధం మానవులపై ప్రయోగం చేస్తే ఆ మానవులపై వచ్చే లక్షణాలు ఏమిటి, శారీరక లక్షణాలు కావచ్చు, మానసిక లక్షణాలు కావచ్చు. అప్పుడు ఆ ఔషధం యొక్క అన్ని లక్షణాలు కనుక్కుంటాం. ఆ ఔషధ లక్షణాలన్నిటినీ కనుక్కొని మనం ఉపయోగపెట్టుకుంటాం. ఈ వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక శక్తిని కూడా మనం ప్రకోపింపజేసి, స్టిమ్యులేట్ చేసి ఆ రోగి వ్యాధి నుంచి త్వరగా విముక్తుడయ్యేలాగా చేస్తున్నాం. అందువల్ల ఏమవుతుందంటే వ్యాధి త్వరగా నయం కావటం ఒకటి, శాశ్వతంగా నయం కావటం రెండోది. ర్యాపిడ్ క్యూర్, పర్మనెంట్ క్యూర్. అంతేకాదు ఇచ్చే ఔషధం యొక్క పరిమాణం కూడా చాలా తక్కువలో ఇచ్చినా సరిపోతుంది. హోమియో వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఔషధాలు పనిచేస్తుంటాయి. ఈ లక్షణాలన్నింటినీ కలుపుకుని చేసేటువంటిది కొత్త విధానం హోమియోపతి వైద్య విధానం. రస్టాక్స్ వ్యక్తులు బాధ్యతల బరువుతో కుంగిపోయి కనిపిస్తూ ఉంటారు. వీరికి బాధ్యతల పట్ల ఎంత శ్రద్ధ ఉంటుందో ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ చూపిస్తారు. మానసికంగా ఉద్రేకం, అస్థిమితానికి గురయ్యే వారిలో కనిపించే అనారోగ్య సమస్యలకు రస్టాక్స్ ఒక మంచి ఎంపిక. చల్లటి పాలను, అరటి పండ్లను బాగా ఇష్టపడతారు. కదలకుండా కూర్చోవటం అంటే వీరికి ఇష్టం ఉండదు. గంటల తరబడి కూర్చొని ప్రయాణాలు చేయటానికి విముఖత చూపిస్తారు.
చన్నీటి స్నానం, తుఫాను వాతావరణం, తేమగాలి వీరికి పడవు. తేమ వాతావరణం మూలంగా వీరికి ఫ్లూ, జలుబు, దగ్గు, జ్వరం, సైనసైటిస్ వంటి బాధలు మొదలవుతాయి. బాగా శ్రమ పడినప్పుడు కండరాలు నలగొట్టినట్లుగా బాధిస్తూ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు నోటి చుట్టూ గుల్లలు వస్తూ ఉంటాయి. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తుంచుకొని రెస్టాక్స్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. రెస్టాక్స్, బ్రయోనియా రెండు కూడా గుర్తుపెట్టుకుంటే ఒకదాని తర్వాత ఒకటి బాగా పనిచేసేటువంటి ఔషధాలు. దీంట్లో ఉన్న తేడా ఏంటంటే ఏదైనా వ్యాధి ఉండి కదిలితే బాధ ఎక్కువైతే బ్రయోనియా ఇవ్వాలి, కదిలితే బాధలు తగ్గితే రెస్టాక్స్ ఇవ్వాలి. అందువల్ల రెండు ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటుంటాయి. ఇప్పుడు న్యూమోనియా ఉంది, లేదా బ్రాంకైటిస్ ఉంది, లేదా వేరే ఇంకేదైనా బాధలు ఉన్నాయి ఛాతీలో ఉన్నప్పుడు అటు ఇటు మసులుతూ ఉంటాడు రెస్టాక్స్ రోగి. కదలకుండా పండుకుంటాడు బ్రయోనియా రోగి. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ వ్యక్తి లక్షణం. వ్యాధి న్యూమోనియాని వ్యక్తి లక్షణాలను గుర్తుపెట్టుకుని మనం ఔషధాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాగే కీళ్ళ బాధలు ఉన్నాయనుకోండి, జాయింట్స్, మజిల్స్, టెండన్స్ అంటే ఈ కండరాలు, స్నాయువులు, ఈ బాధలు ఉన్నాయనుకోండి, రెస్టాక్స్ చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. వర్షంలో తడిచి వచ్చిన తర్వాత జలుబు చేస్తుంది, రెస్టాక్స్ గుర్తుపెట్టుకోవచ్చు, జలుబు దగ్గు అయి పట్టుకుంటే. అలాగే వర్షంలో తడిచి వస్తాడు, కీళ్ళు బాధలు వస్తాయి, రెస్టాక్స్ ఉపయోగించవలసి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రెస్టాక్స్లో వెచ్చదనం హాయిగా ఉంటుంది, అటు ఇటు కదిలినా కూడా హాయిగా ఉంటుంది. రోగేమో యాంగ్షియస్గా ఉంటాడు. యాంగ్షియస్ అంటే ఒక రకమైనటువంటి ఆందోళనగా ఉంటాడు, రెస్ట్లెస్గా ఉంటాడు, అస్థిమితంగా ఉంటాడు. మానసికంగా ఆందోళన, శారీరకంగా రెస్ట్లెస్నెస్, తర్వాత నొప్పి, కండరాలు మనం నలగొట్టినట్టు బాధలు, చీరినట్టుగా బాధలు, మొత్తెక్కిపోయేటువంటి తలనొప్పి, ఇవి ఉంటే మనం రెస్టాక్స్ ఆలోచించాలి. నాలుక కానీ చూసినట్టయితే నాలుక మీద కోటింగ్ ఉంటుంది, నాలుక చివరి భాగం ట్రయాంగులర్ రెడ్ టిప్ త్రిభుజాకారంలో ఎర్రగా ఉంటుంది. అవయవాల్లాగానే ఇవి చర్మం మీద బాధలకు కూడా రెస్టాక్స్ ముఖ్యమైనటువంటి ఔషధం. రెస్టాక్స్ చర్మం మీద గుల్లలు ఉంటాయి, దురద పెడతాయి, తర్వాత ఒక్కోసారి గుల్లలు అవి నీరు పట్టి ఉంటాయి. అందువల్ల మీకు రెస్టాక్స్ ఔషధం ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఆటలమ్మ అట్లాంటి బాధలకి చాలా ప్రత్యేకమైనటువంటి ఔషధం. రెస్టాక్స్ వ్యక్తి ప్రత్యేకమైనటువంటి ఒక బాధ్యత తీసుకుని బాధ్యత నెరవేర్చేటువంటి తత్వం, ఆర్థడాక్స్గా ఆలోచిస్తాడు. పూర్వాచార పరాయణత్వం అంటే రెస్టాక్స్కి వర్తిస్తుంది అన్నమాట. చర్మం మీద ఎగ్జిమా, సర్పి, జంజాల్ సర్పి అంటాం మనం, హెర్పిస్, రెస్టాక్స్ చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. సర్పికి, ఎగ్జిమాకి ముఖ్యమైనటువంటి ఔషధం. చీవు గుల్లలో ఉండేటువంటి ఏ చర్మవ్యాధికైనా కూడా రెస్టాక్స్ ఆలోచించాలి. అందువల్ల రెస్టాక్స్, బ్రయోనియాలు మీరు ఇంట్లో పెట్టుకుంటే మామూలుగా వచ్చేటువంటి అక్యూట్ వ్యాధులు అంటామే, తరుణ వ్యాధులు, వేరే ఇతర ఔషధాలతో పని లేకుండా తేలిగ్గా నయమయ్యేటువంటి అవకాశం ఉంది. రెస్టాక్స్ ఔషధం కండరాలు, నరాలు, జిగురు పొరల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు బాగా పనిచేస్తుంది. కండరాలు బిగుసుకుపోయినప్పుడు, కీళ్లు పట్టేసినప్పుడు రెస్టాక్స్ను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఏవైనా గాయాలు అయినప్పుడు కూడా రెస్టాక్స్ను వాడుకోవచ్చు. చర్మంపై దద్దుర్లు, సర్పి, కర్పాణి వంటి వ్యాధులకు రెస్టాక్స్ను ఎంపిక చేసుకోవచ్చు. టైఫాయిడ్ జ్వరం, నడుము నొప్పి, సయాటికా బాధలకు రెస్టాక్స్ను వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. రెస్టాక్స్ 200 మాత్రల్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 4 చొప్పున మార్పు వచ్చే వరకు వాడుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. మన ఆరోగ్య పరిశోధకులు చెబుతున్నారు. రక్తం మనకు ప్రాణాధారం. మన దేహంలోని అణువణువుకు జీవాధారం. మన ఒంట్లోని ప్రతి కణానికి
పోషకాలతో పాటు ప్రాణవాయువును అందించేది, ఆపద సమయంలో ప్రాణాల్ని నిలబెట్టేది ఈ సంజీవినే. అంతేకాదు మన ఒంటి గుట్టుమట్లను, అనారోగ్య సమస్యల్ని ప్రతిఫలించేది కూడా ఈ రక్తమే. అందుకే డాక్టర్లు మనలోని అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు రక్త పరీక్షకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. మన శరీరంలో దాదాపుగా 4.5 నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ప్రాణాధారమైన ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలు, ప్లాస్మా అనే 4 కీలకమైన పదార్థాలుంటాయి. ఎర్ర రక్త కణాలు హీమోగ్లోబిన్ సాయంతో ప్రాణవాయువును దేహమంతటికీ అందేలా చేస్తాయి. తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్లతో యుద్ధం చేస్తాయి. ఇక ప్లేట్లెట్ కణాలు రక్తం గడ్డకట్టడానికి సాయపడతాయి. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాల్ని ప్లాస్మా ద్రవపదార్థం శరీరమంతటికీ అందిస్తుంది. రక్త పరీక్ష సాయంతో ఈ 4 కీలకమైన పదార్థాల తీరుతెన్నులు తెలుసుకోవడం ద్వారా మొత్తంగా మన ఆరోగ్యంపై డాక్టర్లు ఒక అంచనాకి రాగలుగుతారు. సాధారణంగా 1 లీటర్ రక్తంలో ఎర్ర రక్త కణాలు పురుషుల్లో అయితే సుమారుగా 4 నుండి 3.2 నుంచి 5 నుండి 7.2 ట్రిలియన్ కణాలు, మహిళల్లో 3.90 నుంచి 5.03 ట్రిలియన్ కణాలు ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం మగవారిలో 13.5 నుంచి 17.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్, మహిళల్లో 12.0 నుంచి 15.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. ప్లాస్మా ద్రవపదార్థం పురుషుల్లో 38 నుంచి 50% వరకు, మహిళల్లో 35 నుంచి 44.5% వరకు ఉంటుంది. ప్లేట్లెట్ కణాలు సుమారుగా 1,50,000 నుంచి 4,50,000 పర్ మైక్రోలీటర్ ఉండాలి. రక్త పరీక్షలో ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే రక్తహీనత ఉన్నట్టు లెక్క. ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటే పాలిసైథీమియా లేదా గుండె జబ్బుకు సంకేతంగా అనుమానించాలి. తెల్ల రక్త కణాలు తక్కువగా ఉంటే లుకేమియా అండ్ బ్లడ్ క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నట్లు, తెల్ల రక్త కణాలు ఎక్కువైతే వ్యాధి నిరోధకత బలహీనంగా ఉందని, ఒంట్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి. ప్లేట్లెట్ కణాలు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా థ్రాంబోసైటోపీనియా, థ్రాంబోసైటోసిస్ వంటి జబ్బులేవో ఉన్నట్టు లెక్క. ఖచ్చితమైన నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చూసారా, ఒక రక్త పరీక్ష సాయంతో మన ఆరోగ్యం గురించి ఎన్ని విషయాలను తెలుసుకోవచ్చో. ఇదండి రక్త పరీక్ష వెనక కథా కమామేషు. మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన మలి వయసులో మనలో చాలామందికి మోకాళ్ల నొప్పులు ఒక పెద్ద బెడదగా మారుతుంటాయి. కొద్ది దూరం నడిచినా కీళ్లన్నీ నొప్పులతో పోటెత్తుతుంటాయి. చివరికి విశ్రాంత స్థితిలో కూడా నొప్పులు బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం కోసం డాక్టర్లు RICE రైస్ అనే విధానాన్ని చెప్తారు. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్నిచ్చే రైస్ చికిత్స గురించి ఇప్పుడు మీకోసం. RICE అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ అంటే చాలినంత విశ్రాంతి, ఐస్తో కాపడం, గట్టిగా కట్టుకట్టడం, మోకాలును ఎత్తులో ఉంచడం. వీటి ద్వారా బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫిజియోథెరపీ వ్యాయామాలతో కూడా ఉపశమనం పొందవచ్చు. అయితే డాక్టర్ పర్యవేక్షణలో ఈ వ్యాయామాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వ్యాయామం తగ్గిపోయింది. ఒత్తిళ్లు, ఆందోళనలు పెరిగిపోయాయి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు అలవడ్డాయి. దీంతో పెద్ద వయసులో వచ్చే గుండె జబ్బులు కాస్త యుక్త వయసులోనే వచ్చేస్తున్నాయి. అవి కూడా చాలా తీవ్రంగా, సంక్లిష్టంగా ఉంటున్నాయి. గుండె జబ్బుల్ని గుర్తించడంలోనూ చికిత్స చేయడంలోనూ ఎదురవుతున్న సవాళ్ల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె సర్జరీలు పెరగటానికి కారణాలేంటి? ఇండియాలో గుండె సంబంధించిన రోగాలు ఒక ఎపిడమిక్ ప్రపోర్షన్లో ఉందండి. ఇండియాలోనే కాదు, వరల్డ్లో. ఫర్ ద లాస్ట్ 20 years నుంచి మేమేం చూస్తున్నామంటే ఈ గుండె రోగాలు వచ్చిన తర్వాత పేషెంట్స్ చాలా సిక్గా, చాలా అడ్వాన్స్ స్టేట్లో, చాలా డ్యామేజ్ అయిపోయిన తర్వాత, వాళ్ళ గుండె ఫంక్షన్ చాలా డ్యామేజ్ అయిపోయిన తర్వాత మా దగ్గర వస్తారు. చాలాసార్లు వాళ్ళకి వేరే వేరే ట్రీట్మెంట్స్ జరిగినాయి, కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ డిలే అయిన వల్ల వాళ్ళు మా దగ్గర ఒక స్టేట్లో వచ్చేసరికి 20 years బ్యాక్ ఉండే సింపులర్ ఆపరేషన్స్ ఇప్పుడు కాంప్లెక్స్ ఆపరేషన్స్ అయిపోయినాయి. గుండె జబ్బులపై ఎలాంటి అవగాహన అవసరం?
దీనికి సింప్లెస్ట్ సొల్యూషన్, స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ అట్లీస్ట్ మన దేశంలో ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ ఉండడం, ఒక బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఉండడం, డయట్ సరిగ్గా తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, రెగ్యులర్గా చెకప్స్కి డాక్టర్ దగ్గర చూపించుకోవడము, మెడిసిన్స్ మీద రెగ్యులర్గా ఉండడము. ఒకసారి మాకు తెలిస్తే మా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గుండె ప్రాబ్లమ్స్ వల్ల మా పేరెంట్స్ లేక గ్రాండ్ పేరెంట్స్ ఎవరికైనా ఇది వచ్చిందంటే మాకు కూడా రావచ్చు. ఎందుకంటే చాలా గుండె రోగాలు మా వంశంలో వస్తాయి. అది అర్థం చేసుకొని ప్రోయాక్టివ్ ఉండాలి. అంటే తెలుసుకొని ముందే దాని గురించి చెకప్స్ చేసుకోవడము, దాని గురించి ప్రికాషన్స్ తీసుకోవడము, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడము. ఎందుకంటే మెడికల్ కేర్ ఎక్కడైనా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత అన్ని ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ప్రివెన్షన్లోనే మాకు హెల్దీ లైఫ్ ఉంటుంది అండ్ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే రోగాలు చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తాయి, చాలా సీరియస్ స్టేజెస్లో వస్తాయి. అండ్ ఇండియన్స్కి ఎస్పెషలీ ఈ గుండె రోగాలు తక్కువ వయసులో కూడా వస్తుంది. మా డయట్స్ వల్ల, మా లైఫ్ స్టైల్ వల్ల ఇది మాకు తొందరగా వస్తాయి, సివియర్ స్టేట్లో వస్తాయి. అండ్ బికాజ్ మాకు అవేర్నెస్ లేదు, మాకు దీని గురించి ప్రికాషన్స్ తీసుకోవడము తెలియక, లేకపోతే మేము కావాలని దాని గురించి ఆలోచించక మేము డీలే చేస్తాము అండ్ ఫ్యామిలీ మీద, వాళ్ళ ఫైనాన్సెస్ మీద బాగా స్ట్రెస్ అయిపోతాయి. గుండె జబ్బుల ఆపరేషన్లలో తలెత్తే ఇబ్బందులేంటి? లేట్గా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే గుండెలో ఉండే రక్త నరాలు, ధమనులు, వాటికి కాల్షియం ఎక్కువ వచ్చేస్తుంది. లేకపోతే వాళ్ళకి రోగం వచ్చేసి రక్త నరాల గోడలు చాలా థిక్గా అయిపోయి ఆపరేషన్ చేయడం అంత డిఫికల్ట్ అయిపోతుంది. ఏ ఆపరేషన్ సులభంగా 2-3 గంటలు అయిపోవచ్చు. అదే నరాలు రాయలాగా అయిపోయి గుండె మీద ఆపరేషన్ చేయడం, ప్లస్ గుండె ఫంక్షన్ చాలా తక్కువ అయిపోవడం వల్ల వేరే యంత్రాలు అవసరం పడుతుంది ఆపరేషన్లో. చాలాసార్లు మేము స్టెంట్ల వల్ల గుండె నరాలు ఎక్కడ బ్లాక్ ఉంది ఆ బ్లాక్ దాటిన తర్వాత కూడా నరాలు బాగా డ్యామేజ్ అయిపోతాయి. సో ఆపరేషన్లో ఆటోమేటిక్లీ ఛాలెంజెస్ ఎక్కువ అయిపోతాయి. కాంప్లెక్సిటీ ఆఫ్ ఆపరేషన్, టెక్నికల్ స్కిల్ ఆపరేషన్లో కొన్నిసార్లు మేము ఏది ఆపరేషన్లో 100% మేము ఇవన్నీ చేసుకోవాలా, అవి చేయలేకపోతాం. ఎందుకంటే గుండె అంత డ్యామేజ్ అయిపోయింది. సో పేషెంట్ మిగిలిన ప్రాబ్లంతోనే జీవించాలా మందుల మీద. గుండె జబ్బుల్ని గుర్తించడంలోనూ చికిత్స చేయడంలోనూ ఎదురవుతోన్న సవాళ్లేమిటో, ఆధునిక వైద్య చికిత్సల సాయంతో వాటిని ఎలా అధిగమిస్తున్నారో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు నిత్యం రాగి జావను తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. రాగుల్లో ఐరన్, కాల్షియంతో పాటు పీచు పదార్థం దండిగా ఉంటుంది. రాగి జావను నిత్యం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది, మలబద్ధకము తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.